హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న వరలక్ష్మీదేవి వ్రతం గురించి తెలుసుకుందాము. శ్రావణ శుక్రవారం రోజున జరిగే పవిత్రమైన వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతాన్ని చేస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. వివాహితులు ఈ వ్రతాన్ని తన కుటుంబ సంక్షేమానికి చేస్తారు. ధనము, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం వంటి అనేక వరాలను ఈ వ్రతం కలుగచేస్తుంది. వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి అని అర్థం. శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన లక్ష్మీదేవిని ఆనందపరిచే విధానమే ఈ వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ వ్రతాన్ని పౌరాణికంగా పార్వతీదేవి స్వయంగా ప్రారంభించిందని విశ్వాసం. ఈ వ్రతాన్ని శుభముహూర్తంలో ప్రారంభించి కంకధారణ చేస్తారు. అమ్మవారిని కలశంలో ఆవాహన చేసి అలంకరించి పూజిస్తారు. ప్రత్యేకంగా తాంబూలంతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు. సువాసినిల పూజ, హరివరాలివ్వటం ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం. ఈరోజు దాతృత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్రతాన్ని నిష్టగా చేసిన వారికి లక్ష్మీదేవి వరాలిచ్చుతారు. అప్పులు, కష్టాలు తొలగిపోయి దారిద్ర్యం పోతుంది. కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం ఏర్పడుతుంది. అలాగే సౌభాగ్యం మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ వ్రతం చేయటం వల్ల తరతరాలకు మంచి జరుగుతుంది. భక్తితో, శ్రద్ధతో చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితాన్ని కలుగచేస్తుంది. మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.